అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఈరోజు జగన్ వర్సెస్ చంద్రబాబు అనే విధంగా ప్రజల్లో ఒక వినూత్న చర్చ అయితే తెరలేసింది. ఏంటి అంటే జగన్ విధానాలు జగన్వి, చంద్రబాబు విధానాలు చంద్రబాబువి. జగన్ ఆలోచన తీరు వేరు, చంద్రబాబు ఆలోచన తీరు వేరు. అట్లాగే ప్రజలతో మమేకమయ్యే పద్ధతి జగన్ది వేరు, చంద్రబాబుది వేరు. అట్లాగే పార్టీ సిద్ధాంతాలకు వచ్చేసరికి వైసీపీ ఒక రకంగా ఉంటాయి, టీడీపీ ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ మనం వైసీపీ చూసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నిర్మాణం జరగదు అక్కడ. కానీ టీడీపీలో చూసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగానే పార్టీ నిర్మాణం అయితే జరుగుతుంది. ఎట్లా అంటే వైసీపీలో డైరెక్ట్గా ఒక అతనికి నియోజకవర్గ ఒక విభాగానికి ప్రెసిడెంట్ ఇచ్చేస్తారు. అట్లాగే జిల్లా అధ్యక్షుడు ఎవరిని సంపాదించుకుని డైరెక్ట్ ఇచ్చేస్తారు ఒక ఉత్తర్వు ద్వారా. కానీ టీడీపీలో ఏంటంటే ముందు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అంటే ఎంతో కొంత ఒక డెమోక్రటిక్ పద్ధతిలో టీడీపీలో అయితే జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన వ్యత్యాసంగా మనం గమనించవచ్చు. ఏది ఏమైనా పరిపాలన పరంగా మాట్లాడితే ఇద్దరు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఒక గొప్ప నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఎప్పుడు వచ్చింది, ఎప్పటిదాకా ఆయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది అని మనం సాధారణంగా ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసి కరోనా 2019 కరోనా వచ్చింది. గెలిచిన 6 నెలలకి 8 నెలలకే, అది మనందరికి తెలుసు. మొదటి 2 ఏళ్ళు మాత్రం కరోనా, తర్వాత ఏడాది సంక్షేమాలతో ఆకట్టుకున్నారు. కరోనా టైంలో కూడా ప్రజలకు ద బెస్ట్ సీఎం అని అయితే మాత్రం వ్యవస్థను నడిపించారు, చేశారు. కానీ చివరి ఏడాదిన్నర మాత్రం ప్రజలలో ఒక వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అట్లాగే డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మనతోనే ఉన్నారు అనే ఒక వింత పోకడకు, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కాబట్టే ఈరోజు 151 నుంచి 11కు పడిపోయారు అని ఒక విమర్శ అయితే ఉంది. అట్లాగే సోషల్ ఇంజనీరింగ్ ద్వారా తీసుకున్న సంస్కరణలు అయితేమి, మార్పులు అయితేమి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరుకి తీసుకొచ్చింది. ఇక్కడ చివరి ఏడాదిన్నర ఏంటంటే వ్యవస్థలు కుప్పకూలిపోవడం, పోలీసుల యొక్క కొంతమంది చేసిన అతి వల్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి దారితీసింది. ఈ వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి గారు ముందే పసిగట్టలేకపోయారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 11 నెలల పాలనలో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చంద్రబాబు గారిపై వ్యతిరేకత ప్రారంభమైనది అని ఈరోజు వివిధ మాధ్యమాల ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఎమ్మెల్యేలు ఎక్కువ మంది విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టారీతన చేస్తుంటే, పోలీస్ వ్యవస్థ అయితేమి ఒత్తిడి, పోలీస్ వ్యవస్థ బేసికల్గా వాళ్ళు యాజ్ పర్ లా అని చేసేవాళ్ళు ఎక్కువ మంది. కానీ ఈరోజు వాళ్ళపైన కూడా ఒక రకమైన రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు చేసే అక్రమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ 11 నెలల పాలన అయితే కూటమికి అంత ఆశాజనకంగా అయితే లేదు. ఇదే కొనసాగితే మాత్రం రాబోయే కాలంలో కూటమిలో పార్టీలు కొత్త కష్టాలకైతే ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూటమిలో ఉన్న ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీలో ఉన్న ప్రధాన నాయకులు ఇప్పటికైనా ప్రజల నాడి తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రజారంజక పాలన అందిస్తేనే భవిష్యత్ అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం రాబోయే ఎన్నికలలో ఒక ప్రజా వ్యతిరేకతను చవిచూడే అవకాశం అయితే లేకపోలేదు. ధన్యవాదాలు.